ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రష్యా యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు స్టాక్ మార్కెట్ అనేది ఎలా రియాక్ట్ అయింది అండ్ గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్స్ ఎలా ఓపెన్ అయ్యాయని అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ 1 మంత్ ఓవరాల్గా మార్కెట్ ఎలా మూవ్ అయింది అండ్ ప్రైస్ యాక్షన్ కూడా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే చార్ట్ పైన చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ట్రేడింగ్ వ్యూ సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది అండ్ నిఫ్టీ చార్ట్ అయితే ఓపెన్ చేసాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టైం ఫ్రేమ్ మనకు 15 minutes ఉంది. సో ఫ్రెండ్స్, ఇది స్టార్టింగ్ డే ఆఫ్ వార్ 24th Feb. ఈరోజు చూడండి కంప్లీట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వడం జరిగింది అండ్ ఆ రోజు అయితే కంప్లీట్గా మనకు మార్కెట్ డౌన్ సైడ్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కూడా మనమైతే ట్రేడింగ్లో అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. కంప్లీట్గా న్యూ స్పెక్యులేషన్ ఉంటుంది కాబట్టి ముందుగానే మనకు ఓవరాల్ వరల్డ్ మార్కెట్స్ అన్నీ కూడా గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వడం జరిగింది అండ్ కంప్లీట్ రెడ్లో ఉన్నాయి. అండ్ దాన్ని బేస్ చేసుకొని మనం సింపుల్గా చిన్న ప్రైజ్ యాక్షన్తో ట్రేడ్ చేసినా కూడా మనమైతే మంచి ట్రేడ్ని అయితే తీసుకునే వాళ్ళం ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా మనం నార్మల్గా ఒక లో ఫామ్ చేసింది. ఈ లో ఇక్కడ మీకు హార్జెంటల్ లైన్ ఇస్తాను. ఇలా లో ఫామ్ చేసినప్పుడు ఈ లో కిందకి వచ్చినప్పుడు మీరు సెల్ చేసినా కూడా లాస్ట్ మూమెంట్లో కూడా ఒకవేళ మీకు మీ మనీ పోయినట్లయితే రికవర్ చేయడానికి అయితే ఇక్కడ ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ చూడండి, నెక్స్ట్ డే గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడం జరిగింది అండ్ సైడ్ వేస్ మళ్ళీ గ్యాప్ డౌన్. అండ్ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ సైడ్ వేస్ గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కూడా మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అండ్ అక్కడ నుంచి అయితే మాకు రివర్సల్ కనిపించింది అండ్ మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది. అంటే కంప్లీట్గా న్యూస్ అనేది ఎలా స్పెక్యులేట్ అవుతుంటే మార్కెట్ అనేది అలా రియాక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి టైంలో ఎవరైనా బిజినెస్ ట్రేడ్ చేస్తుంటే వాళ్ళు మార్కెట్ని అవాయిడ్ చేయడమే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉండి మేము రిస్క్ తీసుకుంటామంటే మీరైతే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. చూడండి, ఎవరైనా ఓవర్ నైట్ క్యారీ పొజిషన్ చేసినట్లయితే ఖచ్చితంగా లాస్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే చూడండి, డౌన్ సైడ్ కంప్లీట్ మళ్ళీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే రష్యా యుక్రెయిన్ వార్లో న్యూ స్పెక్యులేషన్ అనేది విపరీతంగా ఉంటుంది ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్ పైన వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ కానీ అలా ఉంటుంది. వార్ అనేది అంత ఇంపాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మన మార్కెట్ అనే కాదు, ఓవరాల్ వరల్డ్ మార్కెట్స్ కూడా ఇలానే రియాక్ట్ అవుతాయి. అండ్ చూడండి, నార్మల్గా ఏదైనా గుడ్ న్యూస్ వచ్చినా చర్చలు చేసుకుంటారు ఉన్నా అప్పుడైతే మార్కెట్ మనకు పాజిటివ్గా మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఇది 10th రోజు అండ్ కంప్లీట్గా గ్యాప్ అప్లోకి అయితే వెళ్ళింది అండ్ కంటిన్యూస్గా అప్ సైడ్కి అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మార్కెట్. చూడండి, ఇక్కడ నుంచి అయితే కంప్లీట్గా రికవర్ అయిపోయింది ఫ్రెండ్స్. అంటే మనకు మార్కెట్ ఎక్కడి నుంచి ఫాలో అయిందో అక్కడికైతే వచ్చేసింది. చూడండి, ఇక్కడ మీకు 24th నుంచి చూపిస్తాను. ఇక్కడ 24th రోజు మనకు ఇక్కడ క్లోజ్ అయిన సెషన్ 17,031 లెవెల్ అండ్ ఆ లెవెల్ నుంచి మనకు ఆ రోజు హై ఫామ్ చేసింది కదా, ఆ లెవెల్కి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ మార్కెట్. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు మనకు ఫ్రైడే రోజు కంప్లీట్ గ్యాప్ అప్లో అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, నేను చూస్తున్న లెవెల్స్ అయితే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే 17,370 లెవెల్ పైన వచ్చినప్పుడు అయితే నేనైతే పాజిటివ్గా ఉంటానని చూస్తున్నాను మార్కెట్లో. అండ్ ఒకవేళ ఈ లెవెల్స్ మీకు క్రాస్ చేస్తూ పైకి వెళ్తుంటే నేనైతే ఫర్దర్ బుల్లిష్ అయితే ఉంటాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు నిఫ్టీలో జరిగింది అండ్ ఓవరాల్గా 1 month డేటా. అండ్ నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. అండ్ చూడండి, మార్కెట్ అయితే మనకు ఇక్కడ ఉంది. ఇది 23rd రోజు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి మనకు చూడండి ఇంత గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వడం జరిగింది అండ్ కంటిన్యూస్ డౌన్ఫాల్. రోజు ఎట్లా న్యూస్ స్పెక్యులేట్ ఉంది అండ్ రష్యా యుక్రెయిన్ పైన వార్ ప్రకటించింది. చూడండి, అలా ఫామ్ అయిన డౌన్ఫాల్ కంటిన్యూస్గా మనకు ఇక్కడ 37,329 నుంచి 32,161, 37 నుంచి 32,000 నాట్ ఎ జోక్ ఫ్రెండ్స్. నియర్లీ 5,000 పాయింట్స్ అది అంత డౌన్ సైడ్కి రావడం జరిగింది మనకు. చూడండి, హ్యూజ్ గ్యాప్ డౌన్స్.
ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ డౌన్, ఇక్కడ గ్యాప్ డౌన్, ఇక్కడ గ్యాప్ డౌన్, అండ్ ఇక్కడ కూడా భారీగా గ్యాప్ డౌన్ అయితే జరిగింది. అండ్ ఎప్పుడైతే ఇలా గ్యాప్స్ని అయితే ఫామ్ చేసిందో కన్ఫర్మ్గా మార్కెట్ ఫ్యూచర్లో అయితే గ్యాప్స్ని అయితే ఫిల్ చేసుకుంటూ వెళ్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ గ్యాప్ అయితే ఇక్కడ ఫిల్ చేసింది. అలా నార్మల్గా ఏ గ్యాప్స్ అయినా కూడా ఫిల్ చేస్తూ వెళ్తుంది మార్కెట్. చూసారా ఫ్రెండ్స్, కంప్లీట్గా మళ్ళీ బుల్లిష్ ట్రెండ్లోకి అయితే రావడం జరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనకు వార్ సెషన్ ముందు లెవెల్కి అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇంకా నియర్లీ 1300 పాయింట్స్ చూడండి, 37,300, 36,300. మనకు 37,767 రావాలంటే నియర్లీ 1300 పాయింట్స్ అయితే ఇంకా రావాలి మనకు. మార్కెట్ వెబ్సైట్ వచ్చినప్పుడు బులిష్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. అండ్ నేను ఫర్దర్గా ప్రీవియస్ సెషన్స్కి వచ్చేసరికి అయితే చూస్తాను. ఒకవేళ ఆ లెవెల్స్కి రీచ్ అయినప్పుడే నేనైతే ఫర్దర్ బులిష్ అయితే ఉంటాను ఫ్రెండ్స్. అప్పటికైతే సైడ్ వేస్లో కానీ న్యూస్ బేస్డ్ అయితే చూస్తాను మార్కెట్ని. అండ్ ఫ్రెండ్స్, ఇలా వాళ్ళలో టెన్షన్స్ ఉన్నప్పుడు మార్కెట్ని అయితే మనం ప్రెడిక్ట్ చేయడం కొంచెం కష్టమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే న్యూస్ స్పెక్యులేట్ వల్ల మార్కెట్ అనేది వోల్టైల్గా ఉంటుంది. అండ్ ఎలా రియాక్ట్ అవుతుందని మనమైతే గెస్ చేయలేం. అండ్ ప్రిడిక్షన్ కూడా ఎంత ప్రిడిక్ట్ చేసినా కూడా ఒకసారి రాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మార్కెట్ కొంచెం స్టేబుల్ అయ్యే వరకు బిగినర్స్ అయితే అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. లేకుంటే రిస్క్ తీసుకుంటాం అనుకుంటే మీరైతే ట్రేడ్ చేయొచ్చు. నార్మల్గా రిస్క్ అనుకుంటే మాత్రం ఈ వార్ టెన్షన్స్ అన్నీ అయిపోయాక మార్కెట్ స్టెబిలైజ్ వచ్చినాక మీరైతే ప్రైస్ యాక్షన్తో అయితే ట్రేడింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.